త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి టీజర్లు ఎప్పుడు బాగుంటాయి. అవి ఎలా ఉంటాయంటే అప్పుడు దాకా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని పీక్స్కి తీసుకెళ్ళి అక్కడ పెడతాయి. ట్రైలర్ వచ్చి దాన్ని ఇక్కడ తీసుకొచ్చుద్ది. ఎందుకంటే ఆ ట్రైలర్ కట్స్ అలా ఉంటాయి. కొంచెమైనా ల్యాగ్ లేకుండా మా త్రివిక్రమ్కి కష్టం అనమాట. మరి ఈసారి ఎలా కట్ చేశారో ఆ పూజా హెగ్దేకే తెలియాలి. పొద్దు నుంచి వెయిట్ చేయించి ఇప్పుడు వదిలేరయ్యా. లెట్స్ వాచ్ గుంటూరు వారి కారం ట్రైలర్. సారీ. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఆ కుర్రాడు చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎమోషన్ చూడగానే మజా వచ్చిందా? పెరిగిందా? మీరే అల్పించిందా? రావణగాడు ఒక సెకండ్. పెరిగిందా? ఈ సిగరెట్ డిఫరెంట్గా ఉందా? మీరే అల్పించిందా? రావణగాడు పానిగాడు ఎక్కడ లోపల వెయిట్ సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? పానిగాడు కూతురు ఫిగరే. సిగ్గొచ్చేస్తుందా? చింపేసుకుంటా వేసుకొని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో ఆ వ్యవహారం వేరండి. మరి ఆగిపెట్టలేదు నాకు. అది స్ప్లిట్ చేశాడు. అది వేరండి. మరి ఆగిపెట్టలేదు నాకు. వాళ్ళందరూ తప్పు చేశారు. చేశాడు మరి కోట పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. అతను రాయల్ సత్యం బ్లాక్ అండ్ వైట్. ఈ రౌండీ రమణ సినిమా స్కోప్ 70 ఆర్ట్ చూస్తావా? మైక్ ముందుతో పెట్టి డ్యాన్స్ గట్టిగా వేసినట్టున్నారు ఈ షాట్ కోసం. ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉందన్నమాట. ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక తగిలిందనుకో కళ్ళల్లో చూసేది నీళ్ళే. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ వేసుకుని మరి కొడుతుందా? లైఫ్ మిరకల్ రా బాబు. మన వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, టీజర్ అనేది ఈ రేంజ్లో ఉంటే ట్రైలర్ ఈ రేంజ్లో ఉంటుందని. ఓకే, మాస్ అనేది తగ్గించి ఎమోషన్ని పెంచారు. థియేటర్లో దీని అవసరం పడాలని కోరుకుందాం. అండ్ మార్నింగ్ రివ్యూ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు